నేను మళ్ళీ ఇక్కడ పోతే నేను వీక్ గానా ఏడబడితే ఆడబునికి కాబట్టి నాకు ఇవాళ ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది, ఒక సమావేశం జరుగుతుంది. దాంతో ఒక సబ్జెక్ట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఆ సబ్జెక్ట్ తీసుకుపోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా నేను తిన్న బిర్యానీ యొక్క ఎసెన్స్ పోకుండా పుల్లటి పెరుగు అన్నం నేను తినదలుచుకోలేదు, వేరే ఎక్స్పీరియన్స్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో ఏదైతే మెసేజ్ పోతుందో అది తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామో ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయన మా పార్టీకి ఈ స్టేట్మెంట్ మా పార్టీ సంబంధం లేదన్నాడు. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడు, బండి సంజయ్ది ఫ్యామిలీ ఇష్యూ, దానికి బీజేపీకి సంబంధం లేదన్నారు. మరి కేంద్ర మంత్రిని రాష్ట్ర అధ్యక్షుడు వదిలేసిండు ఇంకంగానే. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర మంత్రిని ఒక సబ్జెక్ట్లో ఇరుక్కోగానే ఈయన వదిలేసిండు. అందుకని నేను పెళ్లి సంబంధాలు మాట్లాడతాను, ఒక నేరస్తుతో ఒక అమ్మాయితో ఇద్దరు కలిసి ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు రాష్ట్రం సస్యశ్యామలం కాదబ్బా. రేపు చేసేవానికి రేపు గురైన ఆమెకు పెళ్లి చేసుకుంటూ పోతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇది కరీంనగర్ మైనింగ్ దోస్తానను ఈరోజు ఈ నేరాలకు అంటగట్టకండి. మీ దోస్తానం లెక్కనే ఉండియండి, మీ సిండికేట్ లెక్కనే ఉండనియండి. ఇందులో మాత్రము అమ్మాయి నాకు న్యాయం జరగాలి, నా మీద ఇట్లా అన్యాయం జరిగింది, అత్యాచారం గురైనా అని కోర్టుకు పోయింది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఉన్నట్టు వారు గట్టిగా వాదించాలి. లోపల నువ్వు కన్ను కొట్టుకొని పోయి నువ్వు గట్టిగా వాదించు, నేను డాక్యుమెంట్ మర్చిపోయినా అని చెప్పి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పీపీలు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఆ విధంగా వాళ్ళు మాట్లాడద్దు, ఆ విధమైన చర్చ వాళ్ళు తేవద్దు. ఖచ్చితంగా నిష్పక్షపాత తెలంగాణ తల్లి అని మనం చెప్పుకుంటాం. అసలు తల్లి పిల్లలను మానభంగం చేస్తూ ఉంటే, అత్యాచారాలు చేస్తూ ఉంటే ఈరోజు అదే మహిళలను మళ్ళా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఎందుకు చూసినావు తప్పింది. మళ్ళీ వాటికి లొంగుతున్న మహిళా జర్నలిస్టులను చూసినావా ఇంకా దరిద్రం, దీన్ని భావ దరిద్రం అంటారు. ఆ దరిద్రానికి ఈరోజు వెళ్తుంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకుముందు చెప్పింది. ఆ రోజు మడి గారింట్లో ఒక నేరస్తుడు ఆశ్రయం తీసుకుంటుండు అని వాళ్ళ ఇంటి వీడియో పోయినా తప్పేమున్నది. లోపడిపోతుంది రేవంత్ వాడు కాంగ్రెస్ వాడు కదా, రేవంత్ రెడ్డి అంటాడు, వాడి వీడే అంటే అరే వాడు కాంగ్రెస్ వాడు కదా, కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కదా. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఒక 3వ ప్రధానమంత్రి హమారే పార్టీకు ఆవో అన్నాడు. పార్టీకు అని అంటే మా పార్టీకి రమ్మంటే ఎప్పటిసరి మీ ఇద్దరి మధ్య లైటింగ్ నడుస్తుంది. మీ ఇద్దరు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి మధ్యలో ఎన్ని రోజులకి రొమాన్స్ నడుస్తుంది, ఎన్ని రోజులకి రొమాన్స్ నడుస్తే మా ఇంటికి ఒకసారి మన డేటింగ్కి పోదామంటాడు. అర్థమైందా? డైరెక్ట్ అయితే అన్నాడుగా డేటింగ్, అదివల్ల లైటింగ్ నడిచి ఉంటుంది, లవ్ లెటర్ నడిచి ఉంటుంది, చాటింగ్లో నడిచి ఉంటుంది రేవంత్కు దీనికి మధ్యలో. కాబట్టి ఇప్పుడు ఏది మన ఏకంగా డేటింగ్కే పోదాంపా, నువ్వు వచ్చేసేయి మా పార్టీలకు అని చెప్పి అన్నాడా లేదా? మరి అక్కడ బండి సంజయ్ కూడా ఉన్నాడా లేదా? మరి బండి సంజయ్కి ఏం అవసరం అంటే ఎట్లంటారు మీరు? నరేంద్ర మోడీ చెప్పొచ్చు, అరే మామూలుగా సతాయించు, మా దాంట్లో ఈ పోస్కో కేసులు మా బీజేపీ వాళ్ళు కామనే, ఎమ్మెల్యేలు మంత్రులు రోజు చేస్తూనే ఉంటారు. పాపం బండి సంజయ్ జైలే అట కానీ వాళ్ళ కొడుకు చేసిందంట, ఇప్పుడు దేకులో భయ అన్నాడు. అరే ఇద్దరు మంచి సూపర్ రొమాన్స్ నడుస్తుంది, ఇద్దరికి పోయి పెట్టుకోవచ్చు, తప్పేముందా అలా? అదే నేను రేవంత్ రెడ్డి తప్పు పడతలేను, వాడు ఇంట్లో పెట్టుకుంటాం, హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, ఆయన లంగ పనులు అన్నీ చేయమనే ఇచ్చినాము. ఆయన 79 క్రిమినల్ కేసులు ఉన్న తర్వాత కూడా ఆయన మేము ముఖ్యమంత్రి ఇచ్చినామంటే ఇవన్నీ చేయమనే. ఇప్పుడు ఆయన నేరస్తుడు, లాస్ట్ ఆయన కేసుల చిట్టాల సీరియల్ నెంబర్ 420 కేసులు కూడా ఒక 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలిసే కాంగ్రెస్ పార్టీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా చేసింది. కాబట్టి ఈరోజు భారతదేశం మన తెలంగాణలో నా ఆత్మగౌరవ ఇంత కవిత గురించి ఒక ఆయన మాట్లాడుతుంది, అది కూడా మీకు చెప్పాలి. కవిత బతుకమ్మని తీసుకొచ్చి బతుకమ్మ చాలా గొప్పగా తెచ్చింది. బతుకమ్మ భారతదేశం అంతా తిప్పింది. బతుకమ్మ మంచిగా పట్టుచీర కట్టింది. బతుకమ్మ మంచిగా తలకు బంగారు కిరీటం పెట్టింది. బతుకమ్మ మంచిగా బంగారు నాణం వడ్డానం పెట్టింది. కళ్ళకు రత్నాలు తెచ్చింది. అటు ఇటు చూసింది. బంగారు చీర మార్చింది. మట్టెలు ఎత్తుకపోయింది. వడ్డానం ఎత్తుకపోయి రాతెండి వడ్డానం పెట్టింది. కిరీటం ఎత్తుపోయి రాతెండి ఇత్తడి కిరీటం పెట్టింది. మొత్తానికి కాలు ముక్కి మట్టెలు పోసే పని మీద ఉన్నాడు. అన్నా ఇప్పుడు అసలైన దోషిని వదిలిపెట్టి బాధితులకు న్యాయం చేయాలన్నా మిమ్మల్ని నిన్న అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరి గురించి ఏం చెప్తారు? అయితే బ్రదర్, నీది కూడా లిస్ట్ ఉన్నది, రాత్రి నీ పేరు అడిగేది. అయితే ఇవాళ బండి సంజయ్ కొడుకు ఆయన పోస్కో చిన్న అమ్మాయిని మైనర్ అమ్మాయి చేయొచ్చు, తప్పేమున్నది? చేస్తాను అడుగుతావా? అడుగుడు చాలా పెద్ద నేరం ఇది. తీసుకో పానీ మధ్య వేసుకో,
इसको खाना मत दो, ఏమి ఇయ్యలేదా మీకు? ఏమి ఇవ్వలే, इसको चाय भी मत दो. అరే ఏం తప్పేమున్నది చేస్తే హోంమంత్రి చెప్పిన కేంద్ర హోంమంత్రి, ఈయన రాష్ట్ర హోంమంత్రి, మేమందరం ఒకటే. ఈరోజు బ్రదర్ అసలు మీరు మెయిన్ ఒక మూల సూత్రం మర్చిపోయి, ఇంగ్లాండ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఈ తెలంగాణలో అందాల మిస్ వరల్డ్ పోటీలకు వచ్చింది. ఆమె పేరు ఏం పేరు? మిల్లీ మ్యాగీ. ఆమె సిపిఆర్ చేస్తుంది. సిపిఆర్ అంటే గుండె ఆగిపోతే కొడుతుంది. ఆమె ఆశయం ఏంటంటే నేను ప్రపంచ సుందరి అయితే ప్రపంచమంతా ఫ్రీగా తిరగచ్చు, అందరికీ సిపిఆర్ మీద అవగాహన ఇవ్వాలని లక్ష్యంతో వస్తే ఆమెను గోకింది దుర్మార్గుడు. గోక్తే ఆమె అమెరికాకి వెళ్ళిపోయి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ భారతదేశం ఒకటి ఉన్నది, అక్కడ తెలంగాణ ఒకడు ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి అని అప్రాష్ట్రుడు ఒకడు ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి దగ్గర 2 బ్రోకర్ గాళ్ళు ఉన్నారు, ఆ బ్రోకర్ వాళ్ళ దగ్గర వచ్చి మమ్మల్ని గోకిండ్రు, మమ్మల్ని వ్యభిచార దగ్గర చూసిన ప్రెస్ మీట్ పెట్టిందా లేదా? దాని మీద షికాగో కమిటీ వేసింది కదా, ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందని దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే జై భారత్ మాతాకి అనే వీరవనితలు ఎందుకు అడుగుతలేరు? దాని మీద నేను అడిగిన మహిళా కమిషన్లో కేసు పెట్టిన, అర్థమైందా? మహిళా కమిషన్లో దాని మీద కేసు పెట్టిన, దాని మీద ఎంక్వైరీకి వచ్చింది, మూసేసిండ్రు. రేవంత్ రెడ్డి పక్కన ఉంది. రేవంత్ రెడ్డి ఆ గోకినో నెంబర్ లోపలి తీసుకుపోయింది, ప్రోటోకాల్ ప్రకారం లోపలి పోకుండా. ఎవరనుకున్నా ఫైమ్ కురేషి అనేటువంటి పేరు కూడా చెప్తున్నా, ఫైమ్ కురేషి అనేటువంటి లోపలి తీసుకుపోయిండు. ఆయన కళ్ళ ఇల్లు ఇచ్చిండు, అన్నీ చేసిండు. దాని మీద రిపోర్ట్ వచ్చి ఇప్పటిదాకా షికాగో గారి రిపోర్టు ఎందుకు బయటికి పడలేదు అంటే, ఈరోజు మీరు ఎట్లయితే అంటే వేరే దేశంకి వెళ్ళి వచ్చిన మహిళలు కూడా వదులుతారు, అంత ఆకలి మీద ఉన్నారు మీరు, అర్థమైందా? వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా పోయి పరువు తీస్తుంది. దీని మీద వీళ్ళు ఎవరు మాట్లాడారు? ఈరోజు కొడుకులంతా ఫోన్ స్టార్స్ తయారైపోయింది. పవర్ స్టార్ అక్కడైతే కొడుకులు మొత్తం ఫోన్ స్టార్స్ తయారైపోయింది, అర్థమైందా? కాబట్టి ఇలా సిగ్గు శరాలు ఏం లేకుండా కుక్కలేమో బట్టలు వేసుకోకుండా తిరిగి దుకాణం పెడుతున్నాయి, వీళ్ళు బట్టలు వేసుకొని దుకాణాలు పెట్టుకుంటే తిరుగుతున్నారు, అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్లో బండి సంజయ్ కూతురు ఉండి, ఆ అబ్బాయి ప్లేస్లో సామాన్యుడు ఎవరైనా ఉంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇలానే రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్న అడిగినందుకు నేను ఇప్పుడు తీసుకుపోయి పొల్లి రాత్రికేళ పోటీ స్టార్ట్ అయ్యింది. ఇక రాత్రికేళ స్టార్ట్. ఇక ఫైనల్గా సిట్ అంటే ఏందో నీకు చెప్తా. ఇక అందరూ చూసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, స్టాండ్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు బండి సంజయ్ కుమార్ మీద పోస్కో కేసు నడుస్తుంది. పోస్కో కేసు నడుస్తుంది, ఆయన లోపల పెట్టాలి. పోస్కో అదేనా ఆ కేసు నడుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది, నా రాష్ట్రంలో ఒక బాలిక మీద అత్యాచారం జరగడమా, దీని మీద ఇమ్మీడియట్ చేయాలని చెప్పేసి నేను సిట్ చేస్తున్నా అని సిట్ చేసి అంతే కూర్చుంది. కేసు అయిపోయింది, క్లోజ్ కేసు, అర్థమైందా? అబ్బాయి తరఫున మాట్లాడే ప్రభుత్వ అడ్వకేట్ గట్టిగా మాట్లాడు, అడ్వకేట్ జనరల్ గట్టిగా మాట్లాడు, పీపీలు గట్టిగా మాట్లాడు. మొత్తానికి అలా ఏమొచ్చింది, రేపటి వాయిదా వచ్చింది. రేపటి తర్వాత వారం రోజుల తర్వాత అరెస్టు, ఆయనను వారం రోజులు రిలీఫ్ ఇవ్వనా లేదా అనేది రేపు విచారణ వచ్చింది. మొత్తానికి అయితే ఆయన హ్యాపీగా ఉన్నాడు. పిటిషన్లు వాళ్ళు ఏం కోరారంటే, అమ్మాయి అసలు మైనర్ కాదు, వివిధ కేసులలో వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ చూపించిందని కూడా చెప్తున్నారు. అవునవును, అక్కడ డెలివరీ చేసింది వీళ్ళే. ఏది మగధా ఛానల్ ఆయన ఆమె, ఇంకా ఆమె ఎవరో ఉన్నారు కదా మన వీళ్ళిద్దరే ఆమెకు డెలివరీ చేసిన వాళ్ళు. అంటే ఆ టైం దగ్గర ఉండి వీళ్ళే డెలివరీ చేసారు. మగధా ఛానల్ లక్ష్మి అంట, అర్థమైందా? మహాలక్ష్మి. ఏదో ఒక రోజు వీళ్ళు ఏదో ఒక దగ్గర దొరుకుతారు. నేను రాములమ్మ ఇట్లా మాట్లాడిన ఎక్స్పెక్ట్ చేయాలి. ఆమె నేను రెగ్యులర్గా చూస్తాను, కానీ అసహ్యం అనిపిస్తుంది అలా భాష. అరే కాసుల కోసం ఇంత పైసా నువ్వు ఏం చేయగలరు, నేను ఏమన్నా చేస్తా అన్నదాన్ని. నేను ఏమన్నా చేస్తాను, నేను ఏం చేస్తానో చెప్తాను. రాములక్కను కూడా నేను తీర్మానమల్లే మార్గం నడిపిస్తా అన్నదంట, అర్థమైందా? ఇప్పుడు తీర్మానమల్లే తోవల రాములక్క కూడా ఎక్కింది. ఇప్పుడు 2 చట్టాలు నడుస్తుందా తెలంగాణలో, సామాన్యునికి ఒకటి? అవునవును బ్రదర్. ఇంకా అదృష్టం ఏం తెలుసా, ఈ తెలంగాణలో ఒక 3 పేద యువకులు అదృష్టవంతులు. ఎట్లాను, ఆ అమ్మాయి ఎవరైతే పోసుకోకుండా నేను ఈ పోసుకో అర్థమైంది. అయితే ఆ కేసులో ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిండ్రో, మన అందరి 3 ఇక్కడ ఉన్న పేద యువకులు అందరూ దేవునికి మొక్కాలి. ఏంటంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపలేదు, చంపితే ఒక 3 చచ్చిపోతారు. అమ్మాయి చంపితే 3 ఎన్కౌంటర్లు చచ్చిపోయేటోళ్ళు. కాబట్టి ఆమె చచ్చిపోలేదు. కాబట్టి తెలంగాణ ఉన్న పేద బిడ్డలందరూ కూడా ఆమె చచ్చిపోయినందుకు దేవాని దండం అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఇన్ కేసు ఆ 3 కూడా బడాబాబుల కొడుకులు అయితే, బడాబాబులు ఎందుకు చెప్తారబ్బా? ఎట్లుందో ఇక నేను అర్థం చేసుకోవాలి. బడాబాబులు అయినా కానీ చోటాబాబులను పట్టుకొస్తుంది. ఆయన వచ్చిందంటే చోటాబాబులే చేస్తారు. 25 ఏళ్ళు అయినా ఆయేషా మీరా కేసును చంపిన వాళ్ళు ఎంతకు దొరకలే, ఏముందో తెలియదు. అది సేమ్ అట్నే అయితే ఆయేషా మీద న్యాయం ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు లేకపోతే భారత్ మాతాకి జై అని మాట్లాడే బీజేపీ లేడీ లీడర్స్ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నా బయటకు వచ్చి మాట్లాడతారు, దీన్ని ఎట్లా చూడవచ్చు? అయితే
భారత్ వాళ్ళ తెలుసు వాళ్ళు తప్ప. నేను బిర్యానీ తిని